సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం కాలవుతుంది. ఎందుకనుకుంటాలా? సొంతూళ్ళకు అందరూ కూడా పయనమైళ్ళు. పంతంగి టోల్గేట్ కాడ ఇప్పటికే ఒకదానికొకటి ఒకదానికొకటి కిలోమీటర్ల కొద్దీ ఒక బండ్లు ఉన్నాయి. సొంత బండ్లు, బస్సులు, బైకుల మీద ఎట్లా పోయేటోళ్ళు అట్లా పోతాళ్ళు. ఆ? అట్లానే ఉన్నారు. ఒక బస్సుల కాడ ఎట్లా మామూలుగా ఉన్నది అనుకుంటారా? ఎంజీబీఎస్ కాడ, ఇమ్లీ బస్ స్టాపు, ఎస్ఆర్ నగరు, అమీర్పేటు, అన్ని బస్ స్టాపులు ఎక్కడ చూసినా కూడా ఉప్పలు, అందరు సొంతలో పోయేటోళ్ళే. ఒక్కొక్క కాడ బస్సులు రాక జనాలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. అట్లని ఊళ్ళోకి పోయేటప్పుడు ఇక్కడ ఉన్న ఇంట్లో పెద్ద పెద్ద బంగారం వస్తువులు పెట్టుకోవద్దని పోలీసులు కొన్ని సూచనలు కూడా చేస్తారు. ఎందుకంటే మనం అటు పోయి వచ్చేసరికి మరి ఉన్నిళ్ళు గుల్లయ్యేటట్టు ఉందని పోలీసు వాళ్ళు కొన్ని ఆ ఇండ్లకు పోయే ముందు మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటామని కూడా అక్కడ, ఎందుకంటే రాత్రిపూట మొత్తం అటు గస్తీ కాస్తారన్నట్టు. కాబట్టి అది కూడా జాగ్రత్తగా ఉండుర్రి. కానీ పట్నం యొక్క సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగేందుకు కోడి పందాలు, గుండాట, ముగ్గులు, ఎన్ని అసలు ఎట్లుంటుంది ఇక ఆంధ్రాలో మామూలుగా ఉంటుందా సంక్రాంతి సంబరాలు? అందుకే ఇగో ఇప్పుడు మొత్తం పట్నం అంతా ఖాళీ అయ్యి జనాలంతా ఆంధ్ర వైపు పోయి మంచిగా సంబరాలు చేసుకొని సొంతూళ్ళల్లా కుటుంబంతో చుట్టాలతోని మంచిగా సంబరాలు చేసుకునేందుకు మాత్రం సిద్ధమయ్యారు. హైదరాబాద్లో మాత్రం ట్రాఫిక్ మొత్తం తగ్గిపోయింది. ఇగో ఇదుల్లా ముచ్చట.